నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే ఉన్నాయో వాటివన్నిటిని కూడా ఆయన వశం చేసుకోవడానికి ఆయన ప్లాన్ వేసుకున్నాడా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తుంది. మరి ఇది ఎలా జరుగుతుంది, ఏంటి ఆ ప్లాన్? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మరి ప్రైవేట్ ఆస్తులని తన వశం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్లాన్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటారు? సో ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గెలిస్తే ఆస్తులన్నింటినీ దోచేసుకుంటాడు, ఆస్తులన్నింటినీ తీసేసుకుంటాడు అనేది ఒక చర్చ బలంగా నడుస్తుంది. విన్నావా ఇది? ఆల్రెడీ నువ్వు కూడా ఏపీ కాబట్టి ఒకసారి మీ వాళ్ళు కానీ ఎవరైనా చెప్పుంటారేమో, మీకు కూడా చెప్పిన సందర్భం ఉందా? ఆ భయం అనేది ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో? ఉంది కదా, మీ వాళ్ళు కూడా చెప్పారు కదా. చెప్తే విన్నా, వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నారు కదా. సో ఆ మాటల్లో నిజం ఎంత అనే దాన్ని కనుక తీసుకుంటే, టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. టైటిలింగ్ యాక్ట్లో దానికి ప్రత్యేకమైనటువంటి ఒక పోస్ట్ ఉంది. ఆ టైటిలింగ్ యాక్ట్లో క్రియేట్ చేసినటువంటి పోస్ట్ ఏంటంటే, అక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎవరు చేస్తారు? టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, టిఆర్ఓ, టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఈ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని ఎవరు నియమిస్తారు అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయనకి నచ్చినటువంటి వాళ్ళని నియమిస్తారు. ఈ అంశానికి దీనిపైన కూడా మీరు చాలా వీడియోస్ చేశారుగా, మనమే చాలా చేసాం ఆల్మోస్ట్. అంటే ఇంకా డెప్త్కి వెళ్తే అడ్వకేట్స్ అన్ని ధర్నాలు చేస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు అనే దాని మీద చేసాం. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో తీసుకున్నారు అనే యాంగిల్లోనే చేసాం. కానీ అసలు ఏంటి దీంట్లో ఉన్నటువంటి క్రిటికల్ పొజిషన్ ఏంటి అనే దాని మీద మనం ఇంతకుముందు దాన్ని అప్డేట్ చేయాలి. ఇవాళ నాకు ఒక అడ్వకేట్ నాకు తెలిసినటువంటి అడ్వకేట్ ఆ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమైంది అనే దాని మీద నాకు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సరే, ఆ టెర్మినాలజీ పూర్తిగా ఆ లా పాయింట్స్, ఆ చట్టంలో ఉన్నటువంటి యాక్ట్లు, ఆ సెక్షన్స్ అన్నీ ఏదో చెప్పారు ఆయన. బట్ ఆ సెక్షన్స్ అవన్నీ మనకు గుర్తులేదు. కానీ బట్ ఓవరాల్గా ఆయన చెప్పినటువంటి సారాంశం నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంట్లో ప్రధానంగా టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, టిఆర్ఓ ఉంటాడు. సో ఈ టిఆర్ఓ రిజిస్ట్రేషన్, మొత్తం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి, అంటే ఆస్తి నీదా, నాదా, లేకపోతే ఇంకొకళ్ళదా అనేది నిర్ధారించేటువంటి ఆఫీసరు ఈ టిఆర్ఓ. ఈ టిఆర్ఓ దగ్గరికి ఇప్పుడు వెళ్తుంది ఇష్యూ అని అంటే, డిస్ప్యూట్ వచ్చినప్పుడు. డిస్ప్యూట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, రీసర్వే పెట్టినప్పుడు. ఆల్రెడీ ఇప్పుడు రీసర్వే పెట్టున్నారు. ఈ రీసర్వే పెట్టిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల రీసర్వే జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాతనే దాన్ని పెట్టారు. ఈ రీసర్వే పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 70% డిస్ప్యూట్లో ఉన్నాయి ల్యాండ్స్. ఈ డిస్ప్యూట్స్ ల్యాండ్కి సంబంధించి నువ్వు అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఈ వివాదం ఎక్కడికి వెళ్తుంది? టిఆర్ఓ దగ్గరికి వెళ్తుంది. టిఆర్ఓ ఎవరు? ఆయన ఆఫీసరా అంటే నామినేటెడ్, జగన్మోహన్ రెడ్డి నియమించేటువంటి వాళ్ళు టిఆర్ఓ. సో అతను నిర్దేశిస్తాడు భూమి నీదా, నాదా, లేకపోతే ఇంకొక అతనుదా ఏంటి అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి నియమించేటువంటి టిఆర్ఓ ఎవరికి చెప్తాడు? ఎటువైపు చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి వైపు. సహజంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ వైపే చెప్తారు. ఇదొక అంశం. రెండు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ఏదైతే ఉన్నాయో, ఈ గ్రామ వార్డు సచివాలయాల సెక్రటరీ చేత రిజిస్ట్రేషన్ చేయించాలి అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. ఈ టైటిలింగ్ యాక్ట్ని బేస్ చేసుకొని వివాదాలను కూడా అక్కడే పరిష్కరిస్తారు. ఒకవేళ నీకు నచ్చకపోతే, ఆ టీఆర్ఓ చెప్పినటువంటి అభిప్రాయం నీకు నచ్చకపోతే, నువ్వు ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళడానికి లేదు. డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాల్సింది తప్ప కింది కోర్టుకి వెళ్ళడానికి నువ్వు అధికారం లేదు నీకు అనేది నాకు కలిసినటువంటి అడ్వకేట్ చెప్పినటువంటి బ్రీఫ్గా చెప్తాను. ఆ టైటిలింగ్ యాక్ట్ లోనే అలా పొందుపరిచారు. ఆ టైటిలింగ్ యాక్ట్ లోనే అలా పొందుపరిచారు. హైకోర్టులో తప్ప మిగతా మీకు దగ్గర ఉన్నటువంటి కోర్టులు పోరాటానికి లేదు. ఆ టిఆర్ఓ ఏదైతే చెప్తానో అదే ఫైనల్. అంటే పెదరాయుడు తీర్పు. ఒక మాటలో చెప్పాలంటే, అందరికి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే, పెదరాయుడు తీర్పు లాగా అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్తాడు,
పెదరాయుడు అన్నా కొంచెం సినిమాలో జెన్యున్ గా చెప్తాడు కదా. ఇప్పుడు జగన్ రాయుడు అనుకోవాలి, జగన్ రాయుడు తీర్పు అనుకోవాలి. సో సరే ఏదన్నా కానీ మొత్తంగా ఆయన చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద ఒకవేళ అబ్జెక్షన్స్ ఉంటే హైకోర్టుకి వెళ్ళచ్చు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సింది. మధ్యలో ఇంకేమి జిల్లా కోర్టులు కానీ మున్సిపల్ కోర్ట్స్ కానీ ఏమీ అలవ్ లేదు. అది ఒక ప్రమాదకరమైన అంశం. ఇప్పుడే న్యాయస్థానాలు అనేది న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోవాలంటే పేదలకి అందుబాటులో లేదనేది జడ్జెసే చెప్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే చెప్తున్నారు కదా, సుప్రీంకోర్టు జడ్జెస్లుగా చేసినటువంటి వాళ్ళు చెప్తున్నారు మన న్యాయ వ్యవస్థ పేదలకు అందుబాటులో లేదని చెప్పి చెప్తా ఉన్నారు. సరే అది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ పరిధిలోనే రిజిస్ట్రేషన్లు కూడా చేయించాలి అనేది ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ రీసర్వే క్రమంలో 60 నుంచి 70% డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎలా డిస్ప్యూట్స్ ఉన్నాయి తెలుసా? ఎక్స్ భూమిని వైకి, వై భూమిని జడ్కి, జడ్ భూమిని ఎక్స్కి, జడ్ వై భూమిని ఏకి, ఇలా వేస్తున్నారు. ఇష్టానుసారంగా వేశారు. ఇష్టానుసారంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పట్టా పుస్తకం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి ఒక ఇష్యూ చేశారు. దీన్ని తీసుకెళ్లి బ్యాంకుల్లో పెడితే దాన్ని తీసి పక్కన చెత్తబుట్టలు వేస్తున్నారు. ఇది చెల్లదు అని. ఎందుకు చెల్లదు అని అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే గ్రూప్ 2 మినిమం ఆఫీసర్ సంతకం పెడితేనే రిజిస్ట్రేషన్ చెల్లుతుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 అలా, అంతే తప్ప గ్రూప్ 4 వాళ్ళు పెడితే చల్లదు. కాబట్టి ఇది అసలు చల్లదు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే అసలు ఆర్బీఐ నామ్సే ఒప్పుకో అని చెప్పి చెత్తపట్లు వేస్తున్నారు లోన్కి వెళ్తే వాటిని. ఇది ఒక అంశం. కానీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది భయం ఉంది. ఎందుకు? కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకున్నారు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసేయండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు ఇస్తే మీకు ఒక టైటిల్ ఇస్తారు. ఈ టైటిల్ మీ దగ్గర ఉంటుంది. ఒకసారి ఒక బార్ కోడ్ నెంబర్ లాగా ఒకటి ఇస్తారు మీకు. ఈ కోడ్ని చూపిస్తే మీకు ఎక్కడ కంప్యూటర్లో కొట్టినా కానీ మీకు మీ ల్యాండ్ వివరాలు వచ్చేస్తాయి. మీరు ప్రతిసారి పోయేసి సబ్మిట్ చేయటం పేపర్స్ ఇవన్నీ ఉండవు. సో మీకు ఒక కోడ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు పాన్ కార్డు ఇస్తా, పాన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు నెంబర్స్ ఇచ్చినట్టే మీకు ఒక టైటిలింగ్ ఇస్తారు నీ ఆస్తులకు సంబంధించి. నీ ఆస్తులకు సంబంధించి టైటిలింగ్ ఇస్తే ఆ టైటిల్ని కనుక నువ్వు పోయి చెప్తే బ్యాంకులో పోయి ఆ టైటిలింగ్ కనుక డిస్ప్లే కొడితే డిస్ప్లే అవుతుంది నీ ఆస్తులు, దాన్ని బట్టి లోన్ ఇస్తారని వీళ్ళు చెప్తున్నారు. అందుకే మీకు అసలు డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఆ డాక్యుమెంట్స్ అన్ని మాకు ఇచ్చేసేయండి అని చెప్తున్నారు. ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడిగినప్పుడే సందేహం వస్తుంది అందరికి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఎంత భద్రంగా చేసుకుంటారో అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్కి ఇస్తే ఈ మొత్తం తీసుకెళ్లి హోల్సేల్గా ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టేసి డబ్బు తీసుకొచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు అనేది ఒక అనుమానం ఉంది ఆయన మీద. ఎందుకు అనుమానం ఉంది? గతంలో ఏ ముఖ్యమంత్రి మీద లేనటువంటి అనుమానం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఉందంటే సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు. సచివాలయాన్ని తాకట్టు పెట్టి దాన్ని తప్పు అని భావించట్లా, పెడితే తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రిగా ఉన్నట్టు కొడాలి అని అన్నారు. సో అలాంటప్పుడు అనుమానం కదా వస్తుంది. అంటే ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకి ఏమీ ఉపయోగం లేదు, ఈ తీసుకొచ్చినటువంటి నాయకులకు తప్ప. అంతే కదా, అదే కదా ఇప్పుడు అనుమానం కూడా అదే కదా. అసలు మొత్తం అసలు మనకు ఉండేటువంటి హక్కులన్నింటినీ వాళ్ళ చేతుల్లో పెట్టేసి మనం ఏం చేస్తాము? రేపు ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండాలి. మరి ఎలా వెళ్తాం? ఎలా వెళ్ళాలి? వివాదం వచ్చినప్పుడు అక్కడ పోయి టీఆర్ఓ దగ్గరికి పోతే టీఆర్ఓ ఎవరి పక్షాన్ని చెప్తాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మనుషుల పక్షాన్ని చెప్తారు. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మొత్తం ల్యాండ్ని కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. కాబట్టి జగన్ను మళ్ళీ ఓటేసి గెలిపిస్తే కులం, మతం, ప్రాంతం వీటన్నిటికి అతీతంగా టోటల్ భూముల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని జప్తు చేసుకుంటాడు అనేటువంటి ఒక భయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. సో అంటే ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకి ఏమీ ఉపయోగం లేదని చెప్పి వాళ్ళకి కూడా సందేహం ఉంది. కాబట్టి మరి ఏం చేస్తారు? ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వ అధికారుల చేతిలో పెట్టి వాళ్ళ భూములను వాళ్ళు వదిలేసుకుంటారా లేదా కాపాడుకుంటారా అని చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో.